హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు అలానే సివిల్స్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా అందించడం జరుగుతుంది. ఇవి జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్, మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఏ ఎగ్జామ్స్కైనా కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని చూసి వాటిని అనలైజ్ చేసి ప్రిపేర్ అయినట్టయితే మనం మంచి స్కోర్ అనేది సాధించగలము. ఇవి జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇవన్నీ కూడా మీకు బయాలజీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ని అయితే చెప్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్, ఫేజ్ మేకర్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఇది మనకు 2000 సంవత్సరం గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఊపిరితిత్తులు, సెకండ్ వన్ కాలేయం, థర్డ్ వన్ గుండె, 4 మూత్రపిండం. సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అండి, గుండె. ఫేజ్ మేకర్ దేనికి సంబంధించిందంటే గుండెకి సంబంధించినటువంటిది. మరి గుండె యొక్క అధ్యయనాన్ని ఏమంటాము? గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారండి. గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. మరి గుండె ఏం చేస్తుంది మన శరీరంలో అంటే, ఇది శరీరానికి రక్తాన్ని, మంచి రక్తాన్ని పంపిణీ చేసి శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అంటే శరీర భాగాల్లో ఉన్నటువంటి చెడు రక్తాన్ని మొత్తం గుండెకి గ్రహించి మరి గుండె మంచి రక్తాన్ని పంపింగ్ చేస్తుంది ఇతర శరీర భాగాలకన్నింటికి. అంటే ఇక్కడ గుండె అనేది మొత్తం అంతా కూడా ఒక మోటార్ లాంటిది, పంపింగ్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. మరి ఈ గుండె దేనితో నిర్మితమై ఉంటుందంటే కండర నిర్మాణం అని చెప్పు. గుండె కూడా ఒక మజిలే, ఇది కూడా ఒక కండరం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే శంఖం ఆకారంలో, మనం పిడికిలి, ఒక మన చేతి పిడికిలి పరిమాణంలో ఉంటూ ఒక శంఖం ఆకారంలో ఉంటుంది మన హృదయం లేదా గుండె అనేది. అలానే మనకు దీనికి ఇంకొక రకం కూడా అడుగుతుంటాం. మన శరీరంలో రేడియోధార్మిక వికిరణం దరి చేరని అవయవం ఏది అని అడుగుతుంటారు. రేడియోధార్మిక వికిరణం మన శరీరంలో ఏ భాగాన్ని దరిచేరదంటే గుండె అండి. మన శరీరంలో రేడియోధార్మిక వికిరణం దరిచేరినటువంటి ఒకే ఒక భాగం గుండె. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ సెప్టెంబర్ 29 కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 29 అనేది వరల్డ్ హార్ట్ డే. సో ప్రపంచ గుండె దినోత్సవం ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. మరి గుండె బరువు ఎంత అంటే మేల్స్లో అయితే 300 గ్రామ్స్ ఉంటుందండి, ప్రౌఢ వ్యక్తుల్లో 300 గ్రాములు. అదే ఫీమేల్స్లో అయితే 250 గ్రాములు ఉంటుంది. అలానే కృత్రిమ గుండె బరువు ఎంత అంటే కృత్రిమ గుండె బరువు 400 గ్రాములు. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రౌఢ వ్యక్తుల్లో, పురుషుల్లో అయితే 300 గ్రాముల బరువు ఉంటుంది, ఫీమేల్స్లో అయితే, ఆడవారిలో స్త్రీలలో అయితే 250 గ్రాములు ఉంటుంది. కృత్రిమ గుండె బరువు అయితే 400 గ్రాములు ఉంటుంది. మరి అయితే ఈ కృత్రిమ గుండె, సో మొట్టమొదటిసారిగా ఈ కృత్రిమ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిండేది ఎవరు అంటే బెర్నార్డ్ అండి. సో బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి, సో పూర్తి పేరు వచ్చేసి క్రిస్టియన్ బెర్నార్డు. సో ఈయన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కృత్రిమ గుండె మార్పిడి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈయన దక్షిణాఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి. మరి మొట్టమొదటి కృత్రిమ గుండె ఎప్పుడు తయారు చేశారు? దాని పేరు ఏంటంటే 1981లో తయారు చేశారు. దాని పేరు జార్విక్ 7 అనేటువంటిది మొట్టమొదటి కృత్రిమ గుండె. నెక్స్ట్ క్వశ్చన్, డెక్స్ట్రోకార్డియా అంటే ఏమిటి? ఇది అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్ ఎగ్జామ్ 2009లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది చిన్న గుండె, పెద్ద గుండె, గుండె కుడివైపు ఉండడం, గుండె ఎడం వైపు ఉండడం. డెక్స్ట్రోకార్డియా అంటే ఆన్సర్ థర్డ్ వన్, గుండె కుడివైపు ఉండడం. సార్ గుండె కుడి రొమ్ము కింద ఉండడం అనేటువంటిది అని చెప్పుకోవచ్చు.
మరి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది గుండె అంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి ఒక పేరు మీడియాస్టెనం అనేటువంటిది. రెండు ఊపిరితిత్తుల మధ్యలో మీడియాస్టెనం అనేటువంటి యొక్క ఖాళీ ప్రదేశంలో ఉంటుంది గుండె. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. గుండె ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటుందంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో మీడియాస్టెనం అనేటువంటి ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది, అక్కడ ఉంటుంది గుండె. కుడివైపు రొమ్ము కింద ఉండడాన్ని డెక్స్ట్రోకార్డియా అంటారు. మరి గుండె ఏ రంగులో ఉంటుంది అంటే గుండె ఎరుపు రంగులో ఉంటుంది. మరి ఎరుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణకం ఏది అంటారు? మరి గుండె ఎరుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణకము మయోగ్లోబిన్. మరి ఈ మయోగ్లోబిన్లో ఏముంటాయంటే మెగ్నీషియం అయాన్లు ఉంటాయండి. మయోగ్లోబిన్లో మెగ్నీషియం అయాన్లు అనేటివి ఉంటాయి. సో మయోగ్లోబిన్ అనేది ఏంటంటే ఎరుపు రంగు కారణమైనటువంటి వర్ణకమే ఈ యొక్క మయోగ్లోబిన్. మరి గుండెలో ఎన్ని పొరలు ఉంటాయంటే 3 పొరలు ఉంటాయండి. బయటి పొర, మధ్య పొర, లోపలి పొర అనొచ్చు లేదా చివరి పొర అనొచ్చు. మరి వీటి పేర్లు ఏంటంటే బయట పొరని ఎపికార్డియం అంటారు, బయట పొరని ఎపికార్డియం అని, మధ్య పొరని మీసోకార్డియం అని, చివరి పొర అయినటువంటి లోపల పొరని ఎండోకార్డియం అని అంటారు. సో ఈ విధంగా 3 పొరలు ఉంటాయి గుండెలు. నెక్స్ట్ వన్, రక్తపోటును కొలిచే సాధనం. ఇది గ్రూప్ 2 1984లో అడిగినటువంటి క్వశ్చను. థర్మామీటరా, స్పిగ్నోమానోమీటరా, లాక్టోమీటరా, బారోమీటరా. సో మరి రక్తపోటును బ్లడ్ ప్రెషర్ని కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనము స్పిగ్నోమానోమీటర్. మరి థర్మామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ థర్మామీటర్ వచ్చి ఉష్ణోగ్రత అనగా టెంపరేచర్. సో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనము థర్మామీటరు. మరి లాక్టోమీటర్ అంటే ఇది పాలలో ఉన్నటువంటి నీటిని, సో పాలలో ఉన్నటువంటి నీటిని అనగా పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఈ లాక్టోమీటర్ని ఉపయోగిస్తారు. సో డైరీ దగ్గర పాలు పోసేటప్పుడు ఒక మీటర్ లాంటిది, ఒక గాజు లాంటిది పాలలో వేస్తుంటారండి. సో డిగ్రీ చూడడానికి అంటుంటారు. అదేంటంటే ఈ పాలలో నీటి శాతం ఎంత ఉందని కనుక్కోవడానికి ఈ లాక్టోమీటర్ను యూజ్ చేస్తారు. మరి బారోమీటర్ అంటే ఏంటంటే ఇది ప్రెజర్ని, వాతావరణ పీడనాన్ని కొలవడానికి, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటిది బారోమీటర్. నెక్స్ట్ వన్, హృదయ గురుకం, హార్ట్ మర్మర్ అనేది ఏ విధంగా వస్తుంది? పని చేయలేని ఏట్రియంలా, లేకుంటే తెరుచుకున్న కవాటాల, కరోనరీ థ్రాంబోసిస్ వలన, లేదంటే చిన్న అయోర్టానా, దీనివల్ల హృదయ గురుకం వస్తుంది? ఆన్సర్ సెకండ్ వన్, తెరుచుకున్న కవాటాలు. సో ఇది మనకు సివిల్స్ 2001 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆన్సర్ అయితే తెరుచుకున్న కవాటాల వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, బ్లూ బేబీ అంటే ఏమిటి? ఒక ఇంగ్లీష్ సినిమా పేరా, గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువా, ఒక నవల పేరా, ఏది కాదు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు. చూడండి, ఇక్కడ పిండం మొట్టమొదటిగా ఏర్పడినప్పుడు ఏ అవయవం ఏర్పడుతుంది అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే భ్రూణం అని, భ్రూణం ఆర్ పిండం అంటాం. సో భ్రూణం ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా ఏర్పడే అవయవము హార్టే అండి, గుండె. సో గుండెనే మొట్టమొదటిగా ఏర్పడుతుంది. ఎప్పుడంటే ఏర్పడేది ఈ యొక్క గుండె ఏర్పడి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హృదయ స్పందన అంటే హార్ట్ బీట్ అనేది 21వ రోజు నుంచి, పిండం ఏర్పడిన 21వ రోజు నుంచి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి హృదయ స్పందన అంటే ఏంటంటే
ఒక్కసారి కర్ణికలు జఠరికలండి. కర్ణికలు జఠరికలు ఒకసారి మూసుకొని తెరుచుకోవడాన్ని ఒక హృదయ స్పందన అంటారు. అంటే ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థానానికి రావడం. కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థానానికి రావడాన్ని ఒక హృదయ స్పందన లేక ఒక హార్దిక వలయం అని అంటారు. మరి ఇందులో 3 దశలు ఉంటాయండి. ఈ హృదయ స్పందనంలో 3 దశలు. మొట్టమొదటిగా కర్ణికల్లోకి సంకోచం, కర్ణికల సంకోచం, దీన్ని సిస్టోల్ అంటాం. కర్ణికల సంకోచం. ఈ కర్ణికల సంకోచం వల్ల ఏం జరుగుతుంది అంటే జఠరికల్లోకి రక్తం ప్రవేశిస్తుంది. జఠరికల్లోకి రక్తం ప్రవేశిస్తుంది. మరి రెండవ దశ జఠరికల సంకోచం. దీన్ని కూడా సిస్టోల్ అని అంటారు. దీంట్లో కవాటాలు అనేటివి మూసుకుంటాయి. కవాటాలు మూసుకొని రక్తం అనేది ధమనుల్లోకి ప్రవేశిస్తుంది. ధమనుల్లోకి రక్తం ప్రవేశిస్తుంది రెండవ దశలో. మరి మూడవ దశలో డయాస్టోల్ అంటాం. మూడవ స్థితి డయాస్టోల్. అంటే ఈ యొక్క కర్ణికలు జఠరికలు యథాస్థితికి వస్తాయి. కర్ణికలు జఠరికలు తిరిగి యథాస్థితికి రావడం డయాస్టోల్. అంటే ఇక్కడ ధమనుల్లోని కవాటాలు మూసుకుంటాయి. ధమనుల కవాటాలు అనేవి మూసుకుంటాయి. దీన్ని లబ్ డబ్ అంటారు. ఇది 2 లబ్ అని, దీన్ని డబ్ అని అంటారు. సిస్టోల్ డయాస్టోల్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ విధంగా గుండె అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, గుండె నొప్పికి కారణం. ఫస్ట్ ఆప్షన్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ అడ్డు రావడమా, సెకండ్ ఆప్షన్ గుండె కొట్టుకోవడం ఆగిపోవడమా, 3 గుండెపై మెదడు అధికారం లేకపోవడమా, ఫోర్త్ ఆప్షన్ ఇది కాదా? ఆన్సర్ గుండె నొప్పికి కారణం రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ అడ్డు రావడం. ఇది గ్రూప్ 2 1984లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే 2 చప్పుల మధ్య వ్యవధి. ఇది FRO 2005 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. అర సెకన, 1 సెకన, 2 సెకండ్ల, 3 సెకండ్ల. ఆన్సర్ 1 సెకండ్. బట్ ఎగ్జాక్ట్గా అడిగారు అనుకోండి 0.8 సెకండ్ అని చెప్పాలి. 0.8 సెకండ్. మరి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని అడుగుతాడు. 72 సార్లు కొట్టుకుంటుందండి. నిమిషానికి 72 సార్లు. అదే చిన్నపిల్లల్లో అనుకోండి, చిన్నపిల్లల్లో అయితే 130 నుంచి 140 సార్లు కొట్టుకుంటుంది. మరి ముసలి వారు వృద్ధుల్లో అయితే 60 నుంచి 70 సార్లు కొట్టుకుంటుంది వృద్ధులలో. సో ఆరోగ్యవంతమైనటువంటి మానవుని గుండె అయితే 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. నెక్స్ట్ వన్, మానవ హృదయం ఒక డాష్. నాడీ జనకమా, కండర జనకమా, కండర నిర్మితం ప్లస్ నాడీ జనకమా, ఏది కాదా? ఇది గ్రూప్ 1 1999 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఆన్సర్ కండర నిర్మితం మరియు నాడీ జనకం. సో ఇందాకనే చెప్పుకున్నాం గుండె అనేది ఒక కండర నిర్మిత భాగం. సో నాడీ జనకం అని కూడా చెప్పుకున్నాం. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. దానికి కారణమైనటువంటిది మయోగ్లోబిన్ అనేటువంటి వర్ణకం. అందులో మెగ్నీషియం అయాన్లు ఉంటాయని కూడా స్టార్టింగ్లోనే చెప్పాను. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు? సో ఇది కూడా ఇందాకనే చెప్పుకున్నామండి. డిప్యూటీఈఓ 2008 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. డొనాల్డ్ బెర్నార్డా, వేణుగోపాల, క్రిస్టియన్ బెర్నార్డా, భాస్కర్ రావు అనే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే క్రిస్టియన్ బెర్నార్డ్ అండి.
మరి ఇండియాలో ఎవరైనా అడిగారు అనుకోండి, ప్రపంచంలో అయితే క్రిస్టియన్ బెర్నార్డ్, ఇండియాలో అయితే వేణుగోపాల్ అండి. ఇండియాలో సో ఎప్పుడంటే 1994లో ఎయిమ్స్ ఢిల్లీలో. సో మొట్టమొదటిసారికి ఇండియాలో గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన వేణుగోపాల్, ప్రపంచంలో అయితే క్రిస్టియన్ బెర్నార్డ్. దక్షిణాఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి క్రిస్టియన్ బెర్నార్డ్. నెక్స్ట్ వన్, మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు. ఇది కూడా ఇందాకనే చెప్పుకున్నాం. ఇది గ్రూప్ 2 1994లో అడిగినటువంటి క్వశ్చన్. 72 సార్లు అని చెప్పుకున్నాం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కార్డియాక్ అరెస్ట్. హృదయ స్పందన ఆగిపోతే ఈ క్రింది ప్రక్రియను ప్రాథమిక చికిత్సగా గుర్తించవచ్చు. 1 నోటి నుంచి నోటిలోకి శ్వాసక్రియ, 2 కార్డియాక్ మసాజ్, 3 డాక్టర్ని పిలవడం, 4 పైవన్నీ. ఆన్సర్ థర్డ్ వన్, డాక్టర్ని పిలవడం. మరి గుండె ఒకసారి పంపింగ్ చేయడానికి ఎంత రక్తం, అంటే ఒక్కసారి ఎంత పంపింగ్ చేస్తుంది అని కూడా అడుగుతుంటారండి. 70 ml ఆఫ్ బ్లడ్ని పంపింగ్ చేస్తుంది ఒకసారి. అనగా గుండె ఒకసారి పంపింగ్ చేయడానికి కావాల్సినటువంటి రక్తం ఎంత అని కూడా అడుగుతుంది. 70 మిల్లీలీటర్లు. మరి మానవుని మొత్తం రక్తం ఎంత అంటే 5 లీటర్లు ఉంటుంది. మానవ శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఇలానే చెప్పొచ్చు. ఇంకా మనకు నిమిషానికి ఎంత పంప్ చేస్తుంది అని అడుగుతారండి. పర్ మినిట్ 5 లీటర్స్ పంపింగ్ చేస్తుంది. 4.9 సంథింగ్ వస్తుంది. ఎందుకంటే మనకు 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. 70 ml అంటే 5000 సంథింగ్ వస్తుందండి. 5040 ml అంటే 5.04 లీటర్స్ నిమిషానికి పంపింగ్ చేసేటువంటి రక్తం అంటే ఇది. సో ఇవ్వండి మనకు సమ్ ఆఫ్ ది క్వశ్చన్. JL 2001 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు బయాలజీ నుంచి ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2తో సహా మరికొన్ని ఎగ్జామ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కంపల్సరీ మీకు గ్రూప్స్కి అలానే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. డోంట్ మిస్ ఇట్. మన ఛానల్లో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. మేము అందించేటువంటి ప్రతి వీడియో మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.